హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మన కోసం మీ సోను ఛానల్. నిన్నటి వీడియోలో వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం గురించిన విషయాన్ని అలాగే మొదటిసారిగా ప్రారంభించిన ప్రయత్నాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ వాల్మీకి విరచిత ప్రస్తావన విశ్వజనీనమై భాసిల్లుతున్న భారతీయ వాంగ్మయ చరిత్రలో వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ కావ్యానికి గల స్థానం మహోన్నతమైనది. అది ఆది కావ్యంగా ప్రాచుర్యం పొందడాన్ని బట్టే దాని ప్రాశస్త్య ప్రమాణాలు ఎంతటి విస్తృతమైనవో ఇట్టే గ్రహించవచ్చు. రామాయణం కావ్యం అంతటి వైశిష్ట్యాన్ని ఘనతను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన పాత్రలు అందులో అనేకం ఉన్నప్పటికీ ప్రముఖంగా మనం పేర్కొనవలసిన పాత్ర ఒకటి ఉంది. అదే ఆ శ్రీరాముడు. శ్రీరామచంద్ర ప్రభు సర్వ ధర్మస్వరూపుడని, పురుషోత్తముడని, సాక్షాత్తు పరబ్రహ్మేనని ఉపనిషత్తులు వక్కానిస్తున్నాయి. ఆ విధంగానే వాల్మీకి మహర్షి కూడా శ్రీరాముణ్ణి షోడశ గుణ శోభితుణ్ణిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. ఆ మేరకు నిత్య జీవితంలో మానవాళి సుఖ సంతోషాలతో శాంతిమయ జీవనాన్ని గడపడానికి తోడ్పడే సకల ధర్మాలను రామపాత్రలో పొందుపరిచి రాక్షసుడైన మారీచుడి నోట రామో విగ్రహవాన్ ధర్మ అని పలికించాడు. అంతేగాక మనిషి రాముడిలా బ్రతకాలే తప్ప రావణుడిలా కాదు అనే వాస్తవాన్ని రామచరిత ద్వారా లోకానికి చాటి చెప్పడానికి సంకల్పించాడు మహర్షి వాల్మీకి. అందుకు తగ్గట్టుగానే ఆయన తన రామాయణ కావ్య సృష్టిలో సందర్భోచితంగా పలు విధాలైన పాత్రల్ని ప్రవేశపెట్టి ధార్మిక నేపథ్యంలో కర్మ, భక్తి, జ్ఞానాలను సమ్మిళితం చేసి తద్వారా సమున్నతమైన నైతిక ప్రమాణాలను, మానవ జన్మను సార్థకం చేసే మహోత్కృష్టమైన మానవ విలువలను పుష్కలంగా పండించి రామచరితను పరిపుష్టం చేశాడు. ఈ దృష్ట్యా రామాయణాన్ని అనేకులు తమ తమ అంచనాలకు, ఆలోచనలకు, భావాలకు తగ్గట్టుగా పరిగణించడం సహజం. కొందరేమో తత్వశాస్త్రం అంటారు, మరికొందరేమో మంత్రశాస్త్రం అంటారు, ఇంకొందరేమో పారాయణ గ్రంథం అంటారు. ఇలా రామాయణ కావ్యాన్ని ఎందరెన్ని విధాలుగా పేర్కొన్నా అది మాత్రం మానవాళి పరిపూర్ణ జీవన వికాసానికి దోహదపడే అత్యద్భుతమైన ధర్మనిధి. అందుకే అది అందరికీ శిరోధార్యం, చిరస్మరణీయం. అంతటి విశేషాన్ని సంతరించుకున్న శ్రీరాముడి చరిత్ర పురాణాల్లో పలు చోట్ల ప్రస్తావించబడింది. 30 కల్పాలున్నాయని, అందులో మొదటిదైన శ్వేతకల్పంలో 10వదైన వైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగమైన త్రేతాయుగం చివర్లో శ్రీరాముడు జన్మించాడని పెద్దలు నిర్ణయించారు. ఒక్కొక్క మహాయుగానికి ఒక్కొక్క వ్యాసుడుంటాడని, అట్లాగే 24వ మహాయుగానికి వాల్మీకి మహర్షియే వ్యాసుడని విష్ణు పురాణం చెప్తోంది. ఈ విషయాన్ని కూర్మ పురాణం, హోరాదర్పణం సమర్థిస్తున్నాయి. కైకసికి 4 సంతానం. అందులో రావణ, కుంభకర్ణ, విభీషణులు పుత్రులు కాగా శూర్పణఖ పుత్రిక అని వాయుపురాణంలో తెలుపబడింది. అందులోని రావణుడి తపస్సు నశించిన పిదప శ్రీరాముడి వలన మరణిస్తాడని కూడా వివరించబడింది. కనుక శ్రీరాముడు 24వ మహాయుగంలో ఆవిర్భవించాడని, శ్రీరాముడి జీవితకాలంలోనే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడని రుజువవుతోంది.
వాల్మీకి మహర్షి రామాయణాన్ని శ్రీరాముడి జీవిత కాలంలోనే వ్రాసాడా లేక అవతారం ముగిసిన తర్వాత వ్రాసాడా అన్న విషయంలో కొందరిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. విష్ణు ధర్మోత్తరంలో మార్కండేయుడు వజ్రుడనే రాజుకు చెప్పిన కథ ప్రకారం 24వ మహాయుగానికి చెందిన త్రేతాయుగంలో శ్రీరాముడు అవతరించి రావణ కుంభకర్ణులను వధించాడని, వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే కుశలవులు జన్మించారని, కుశలవులు రామాయణ గాథను శ్రీరామాదులకు వినిపించారని తెలుస్తోంది. కనుక శ్రీరాముడు జీవించి ఉండగానే వాల్మీకి రామాయణాన్ని వ్రాసాడన్నది నిర్వివాదాంశం. వాల్మీకి విరచిత రామాయణం సంస్కృత సాహిత్య జగత్తులో అనేక మహాకవుల చేత నాటక కావ్యంగా ఆర్ష రామాయణంగా వ్యాప్తి చెందింది. వ్యాసుడు మహాభారతంలోనూ శ్రీమద్ భాగవతంలోనూ రామ కథను ప్రస్తావించకుండా ఉండలేకపోయాడు. అయితే శ్రీమద్ రామాయణము ఈ గ్రంథము ప్రతి ఇంటిలోనూ ఉండవలసినదిగా, ప్రతి ఒక్కరూ చదవవలసినదిగా, అలాగే సహజంగా చాలామంది జీవితం అంతా అనుభవించి వార్ధక్యం లభించిన తర్వాత ప్రశాంతంగా పారాయణ చేసుకునే గ్రంథం అని కొందరు అపోహలు కూడా పడుతూ ఉంటారు. కానీ నిత్య జీవితంలో రామాయణ గ్రంథాన్ని మనము చదివి సవివరణగా తెలుసుకొని తదుపరి కూడా ఇంటిలో పిల్లలకి ఈ శ్రీమద్ రామాయణం గురించి తెలియజేస్తూ ఉండడం వల్ల జీవితంలో ఎలా మెలగాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ఇతరులతో ప్రవర్తించాలి అనేక విషయాలు పిల్లలకి తెలియజేసిన వాళ్ళం అవుతాము. అలాగే శ్రీమద్ రామాయణంను విన్నా చదివినా కుటుంబంతో ఎలా మసులుకోవాలి అనే విషయానికి మన జీవితానికి సరిపడా మనిషి తన జీవితాంతం మసులుకోగల తెలివితేటలను ఈ శ్రీమద్ రామాయణం నుంచి పొందుతాడు. అలాగే కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యాలను జయించగలుగుతాడు. కేవలం వార్ధక్యంలో చదువుకునే పుస్తకంగా కాక జీవితానికి ఉపయోగపడే ఈ నిఘంటువును ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే పిల్లలకి తెలియచేస్తే పిల్లల భవిష్యత్తు సక్రమమైన మార్గంలో నడుస్తుందని నా అభిప్రాయం. ఇక నుంచి మనము ప్రతిరోజు శ్రీమద్ రామాయణముని చిన్న భాగాలుగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును గురించి నిచ్చెనలు కడుతూ ఉంటారు, ఎక్కువగా తప్పిస్తూ ఉంటారు. అయితే ఇది చాలా మంచి విషయమే, పిల్లల భవిష్యత్తుకి సంబంధించినది. కానీ భవిష్యత్తు బాగుండాలని ధనాన్ని కూడబెట్టి పిల్లల భవిష్యత్తు బంగారమయం చేయాలనే ఆలోచనలో పడి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి పునాదులు వేయడం మర్చిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. మరి వ్యక్తిత్వ వికాసం సరిగా లేనప్పుడు ఎంత ధనం దాస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? ఇక్కడే ప్రతి తల్లిదండ్రులు చాలా పెద్ద పొరపాటును చేస్తూ ఉంటారు. వారి భవిష్యత్తు బంగారుమయం కావడానికి ధన రూపేణా కాకుండా, ఆస్తుల రూపేణా కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి నిచ్చెనలు వేసుకుంటూ భవిష్యత్తు బంగారుమయం చేయండి. మానసికంగా పిల్లల్ని అభివృద్ధి పరిచిన వాళ్ళు అవుతారు, కాదంటారా? తర్వాతి వీడియోలో వాల్మీకి మహర్షి గురించి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.